రాష్ట్ర బడ్జెట్లో కీలక విషయాలు వెల్లడించింది ఆర్థిక శాఖ. జీడీపీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్లో ఉన్నాయని తేల్చింది. కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు ఉన్నాయని చెప్పారు అధికారులు. అర్బన్, రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు ఉన్నాయన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలుగా ఉందని సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య అభివృద్ధిలో అంతరాలు, పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య ఆదాయంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు అభివృద్ధిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేయడంతో సంపద సృష్టిలో, తలసరి ఆదాయంలో ఈ రెండు జిల్లాలే టాప్లో నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన 2023-24 సోషియో ఎకనామిక్ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది. తలసరి ఆదాయం కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో సగటు వ్యక్తి సంవత్సర ఆదాయం 9,46,862గా ఉంది. పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాలో 1,80,241 రూపాయలుగా ఉంది. ఇక అడవుల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ లో 1,81,825 రూపాయలుగా వ్యక్తి తలసరి ఆదాయం ఉంది. అంటే ఆసిఫాబాద్ తో పోలిస్తే రంగారెడ్డి జిల్లా వాసుల ఆదాయం 5 రెట్ల కన్నా ఎక్కువ. మొత్తంగా హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే జగిత్యాల, కొమరంభీం, వికారాబాద్ జిల్లాలు చివరి 3 స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో 2.22 లక్షలకు అటు ఇటుగా వరంగల్, కరీంనగర్ వరుసగా 15-16 స్థానాల్లో ఉన్నాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజల మధ్య జీవన ప్రమాణాల్లో స్పష్టమైన తేడా ఉన్నట్లు అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో గడిచిన 3 ఏళ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకువెళ్తోంది. 2021-22లో 2,69,161 రూపాయలు కాగా 2022-23లో 3,11,649గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం క్రమంగా పెరిగి 2023-24లో 3,47,299కి చేరింది. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 2 రెట్ల కన్నా ఎక్కువ కావడం విశేషం. 2014-15లో 1.24 లక్షలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 10 ఏళ్లలో 3.47 లక్షలకు పెరిగింది. ఇదే టైంలో 10 ఏళ్ల కింద 2014-15లో 72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లకు చేరాయి. అంటే రాష్ట్ర అప్పులు 824.5% పెరిగితే తలసరి ఆదాయం కేవలం 279% మాత్రమే పెరిగినట్లు స్పష్టమవుతోంది. అప్పులతో పాటు తలసరి ఆదాయం పెరుగుతోందని గత సర్కారు పదే పదే చెప్పినా అప్పులు పెరిగిన నిష్పత్తిలో తలసరి ఆదాయం పెరగకపోవడాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. అలాగే జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో భారీగా తేడా ఉండటం ఏమాత్రం మంచి సంకేతం కాదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ జీఎస్డీపీ 14.64 లక్షల కోట్లకు చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది దేశ జీడీపీలో 5%. అంతకు ముందు 2 ఏళ్లలో తెలంగాణ వాటా 4.8, 4.9%గా ఉంది. జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. కాగా తెలంగాణ జీఎస్డీపీకి జిల్లాల నుంచి కాంట్రిబ్యూషన్ సమానంగా లేదు. మొత్తం 33 జిల్లాలకు గాను 16 జిల్లాల్లో వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా ఎక్కువ ఉంది. ఐటీ, ఫార్మా, నిర్మాణం తదితర రంగాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జీఎస్డీపీ ఎక్కువగా ఉండే పారిశ్రామికంగా వెనుకబడి వ్యవసాయం తప్ప మరే ఇతర ఆదాయ వనరులు పెద్దగా లేని కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు లాంటి జిల్లాల్లో జీడీపీ అతి తక్కువగా ఉంది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన జరుగుతుండడం ఇందుకు కారణమని ఎక్స్పర్ట్లు అంటున్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కాగా, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారైనా అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.